యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మోత్కూరు మధ్యలో ఉన్నటువంటి బిక్కేరు వాగులో గంధమల్ల రిజర్వాయర్ నుండి గోదావరి జలాలు మోత్కూరు వరకు అందాయని శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సందర్శించి రైతులతో వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మోత్కూరు మధ్యలో ఉన్నటువంటి బిక్కేరు వాగులో గంధమల్ల రిజర్వాయర్ నుండి గోదావరి జలాలు మోత్కూరు వరకు అందాయని శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సందర్శించి రైతులతో వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుండి ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. గతంలో 60 రోజుల క్రితం కూడా నీటిని ఇచ్చి మళ్ళీ రైతుల కొరకు మళ్ళీ ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేసిందని అన్నారు. మోత్కూరు రైతులు మాట్లాడుతూ ఈ ఫిబ్రవరి నెలలో బిక్కూరు వాగులో నీరు రావడం మేము ఎప్పుడు కూడా చూడలేదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పొలాలను ప్రభుత్వం నీరు అందించి మమ్మల్ని గట్టెక్కించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింద కూడా లోపల అండర్ అప్పుడు ఇప్పుడు నీళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా లేదా? రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, నీళ్ళు వదులుతున్నాం. 90 రోజులు బిక్కే రాదు. ఆ 10 ఏళ్ళు ఎప్పుడు పోయిందా? వాన కొడితే తప్ప ఎప్పుడన్నా గోదావరి నీళ్ళు మీ బిక్కేర్లు వచ్చినాయా? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే రైతుల గవర్నమెంట్. మేము ఓట్లు వేసినా గెలిపించుకున్నాం. మాకు ఇప్పుడు నీళ్లు గిట్లా అన్ని మంచిగా వస్తున్నాయి. మా రైతులకు సాగు లేక ఇబ్బంది లేకుండా అయింది. ఇంకా నెల అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మాకు నీళ్లు వదిలిపెట్టారు ఇక్కడ. ఇక మాకు మంచిగా హాయిగా అందరికీ సంతోషంగా పంటలు వెళ్తాయి. రేపు అవసరం అయితే రైతు ఎక్కడన్నా ఉంపులో ఉన్న కాడ పెట్టుకోవాలంటే ఎరగారు పెట్టుకోవచ్చు. మళ్ళీ అవసరం అయితే ఎండాకాలం మళ్ళీ ఒకసారి వెళ్తా. సరే ఇంకా సంతోషం మాకు ఒకటి పంట బయట పడ్డట్టే మేము బయట పడ్డట్టే ఉన్నది చెప్పాలి. అవద్దు సార్ మరి నీళ్ళు రావడం వల్ల రైతులకు సంతోషమే కదా. ముఖ్యంగా ఆలేరు ఇంకొక 15 రోజులు అంతా ఎండిపోతాయి. మాకు నీళ్లు అందినాయి, మాకు సంతోషం. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మళ్ళీ ఓటేసుకొని 20 సంవత్సరాలు కానీ సాగించుకోవాలి, గెలిపించుకోవాలి. మా సముద్రం బిక్కేర్ అంటుంది. ఈ బిక్కేర్ కింద ఉన్న పొలాలన్నీ పారుతుంది. నీళ్ళు వస్తేనే పారుతుంది. ఇప్పటి నుంచి ఈ పంట వచ్చినట్టు ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే వచ్చింది అన్నట్టు. ఇదివరకైతే ఉదకాలే పక్కీరు కూరెళ్ళ పక్కీరు మోత్కూరు మండలం భువనగిరి జిల్లా. మాకు నీళ్లు బిక్కేరు వాగు నీళ్లు 15 రోజులు అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏడికి అంబాల గాడి బీర్లా ఎమ్మెల్యే గారు వదిలిపెట్టిండ్రు. మళ్ళీ మంత్రి సాగర్ మా ఎమ్మెల్యే గారితో మేము కొట్లాడి మీటింగ్లో కొట్లాడి మా కింద పొలాలు ఎండిపోతున్నాయి సార్, మాకు నీళ్ళు వదిలిపెట్టాలన్నాం. మా ఎమ్మెల్యే గారు మంత్రి స్వామి గారు మాకు నీళ్ళు వదిలిపెడతానన్నాడు. వదిలిపెట్టించిండు. బీర్రాయిలే గారు ఇచ్చిండు, బిజినెస్కి వచ్చిండు, చూసిండు నీళ్ళు అందినాయంటే అన్ని అని చెప్పినాం. ఆయనతో మాట్లాడినా నీళ్ళు చూసుకుని పోయిండు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ 12 గంటలకు వస్తున్నాడు. ఆయన సుతం మేము మాట్లాడుకుని మాకు సహకరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ బిక్కేరు వాగులకు దీంతో 2 కార్ల నీళ్లు మాకు వదిలిపెట్టిండు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం లేదు, మాకు ఎక్కడ ఏం రాలే. హస్తం పార్టీలో మాకు నీళ్ళు వచ్చినాయి. మేము సంతోషంగా రైతులు ఉన్నాం. ఇబ్బంది లేదు. రుణమాఫీ మాఫీ అయిపోయింది. రైతు బంద్ వేస్తుండు. అన్నీ ఎవరికి ఎకరం నుంచి 2 ఎకరాల నుంచి 3 ఎకరాల కాడికలు వచ్చేసింది. ఇప్పుడు ఇంతవరకు ఆగింది. 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు వస్తుంది. రైతు బంద్ చేస్తారంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారంటూ మాకు పర్వాలేదు, ఇబ్బందులు లేవు. ప్రాంతంతో రైతులు పంటలు వేసుకునేది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
గత 10 ఏళ్ళుగా బిక్కేరు వాగు ఎప్పుడు కూడా పారలే. ఇలా ఫిబ్రవరి మాసాన కూడా 90 రోజుల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బిక్కేరు వాగు తోటి ఇలా రైతన్నల చివరి పొలం వరకు నీళ్ళు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో సుమారు 90 రోజుల నుంచి, గతంలో 60 రోజుల కింద ఇచ్చిపెడితే రైతులు పెద్ద ఎత్తున పొలాలు నాటేసుకొని మళ్ళీ ఇప్పుడు పొలాలకు నీళ్ళంతలం అంటే మళ్ళీ ఒక 30 రోజులు కూడా ఇలా బిక్కేరు వాగు నుంచి గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సహకరించి ఏదైతే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆలేరు నియోజకవర్గంలో సుమారు 130 చెరువులు ఇప్పటికి నింపడం జరిగింది. ముఖ్యంగా ఈ బిక్కేరు వాగులు ఇస్తే వేల మంది రైతులకు ఇలా భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో మాకెన్నడూ కూడా బిక్కేరు వాగు పారలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బిక్కేరు వాగు ఇప్పటికీ 3 సార్లు ఈ ప్రభుత్వంలో పారింది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని రైతులు మంచి హర్షాధిరేత వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్లు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది. సుమారు ఇంకా 10 రోజులు కూడా ఇక్కడ బండకొత్తపల్లి దాటి మళ్ళీ ఆ వాగులో పోయేంత వరకు కూడా నీళ్ళు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.